హలో ఫ్రెండ్స్, పైనున్న వీడియోలో మనం హయాటిస్ హెర్నియా అంటే ఏమిటి, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఎందుకు వస్తుంది, ప్రికాషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు జెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హయాటిస్ హెర్నియా ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇవి తిన్న వెంటనే ఆమ్లత్వాన్ని తగ్గించి జీర్ణానికి తేలికగా ఉండే ఫుడ్స్ అనమాట. అవి ఏంటంటే రాగులు, రాగి జావలు. ఇవి జీర్ణం చాలా బాగా సులువుగా ఉంటుంది, ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. అలాగే ఓట్స్ అండ్ గోధుమ రొట్టెలు, వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కడుపు కూడా చాలా కామ్గా ఉంటుంది. అలాగే బనానాస్, ఇవి ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఫ్రూట్స్ చాలా సేఫ్. ఇంకా సపోటా, పపాయ, యాపిల్ ఇవి కూడా చాలా సేఫ్ అనమాట. తేలికగా డైజెషన్ అయ్యి రిఫ్లెక్షన్ తగ్గిస్తాయి అన్నమాట. అలాగే దొండకాయ, బెండకాయ, బీరకాయ, గుమ్మడికాయ ఇవి కడుపు మీద తక్కువ లోని పెంచుతాయి కాబట్టి ఈ వెజిటేబుల్స్ కూడా చాలా సేఫ్ మీకు. అలాగే పెరుగు, ఇది రాత్రికి కాకుండా మనం పెరుగుని ఏం చేయాలంటే మజ్జిగలకు చేసుకుని తాగడం అనేది చాలా మంచిది. ఇట్లా తాగడం వలన కడుపు అనేది చల్లబడుతుంది. అలాగే ఉడికించిన ఆహారం, ఉప్పు తక్కువగా వేసుకొని రైసు, కిచిడి, సూప్స్, పప్పు బాగా ఉడికించి తింటే చాలా మంచిది. అలాగే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్లో వేయించిన ఫుడ్స్ అంటే పకోడీలు, బజ్జీలు, ఫ్రైడ్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్, గరం మసాలా, అలాగే పులిహోర, గ్రేవీలు, టొమాటోస్, ఉల్లిపాయలు ఇవి, ఇంకా తర్వాత నిమ్మరసం, ఆరెంజెస్, మామిడి పండ్లు ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. అలాగే ఇంకా కాఫీలు, టీలు కూడా ఎక్కువగా మీరు తాగకండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే చాక్లెట్స్, పెపర్మెంట్స్, జంక్ ఫుడ్స్ అలాగే ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే తిన్న వెంటనే పడుకోకూడదు, కనీసం 2-3 గంటలు గ్యాప్ తీసుకుని పడుకోవడం అనేది మంచిది. అలాగే చిన్న చిన్నగా ఫుడ్ తినడం అనేది మంచిది. ఒక్కసారి హెవీగా కాకుండా, హెవీగా తింటే ఏమవుతుంది, ప్రెషర్ అనేది స్టమక్ పైన పెరుగుతుంది. సో లిటిల్ బిట్గా కొంచెం కొంచెంగా తినండి. అలాగే నైట్కి భోజనం లేటుగా కాకుండా ఎర్లీగా 8 బిలో తినడం అనేది మంచిది. అలాగే పడుకునేటప్పుడు తలను 6 to 8 ఇంచెస్ పైకి పెట్టి పడుకోవడం అనేది మంచిది. అలాగే గట్టిగా ఉన్న ఫిట్టింగ్ క్లోత్స్ కడుపు దగ్గర టైట్గా కాకుండా మీరు కంఫర్ట్ చూసుకొని లూజ్గా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే కడుపు పైన ప్రెజర్ అనేది పెరుగుతుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగండి. వాటర్ తాగడం వలన స్టమక్లో యాసిడ్ రిఫ్లెక్షన్ అనేది తగ్గుతుంది.